చాలా ఈ మధ్య కాలంలో సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్ అంటారు. దాన్ని ఇంకో పదం గ్లకోమా. గ్లకోమా గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను మందులు వాడాలా వాడకూడదా, ఎలాంటి మందు వాడాలి, అసలు నాకు ఉందా లేదా. మొదటిగా మా కుటుంబంలో ఒక అతను చెప్పాడు అతనికి గ్లకోమా ఉంది, నన్ను కూడా చెక్ చేసుకోమన్నారు అని. జనరలీ గ్లకోమా అనేది ప్రతి మనిషి 40 ఏళ్ళు దాటిన మనిషి ఫుల్ టెస్టింగ్ చేయించుకోవాలి. గ్లకోమా అంటే పరంగా ఒకటి ఇంట్రాఆక్యులర్ ప్రెషర్, రెండోది వెనకాల నరం క్లినికల్ పిక్చర్ అంటే చూడ్డానికి నరం ఎలా ఉంది, మూడోది విజువల్ ఫీల్డ్స్. ఇప్పుడు విజన్లో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. మొదటిది దూరం విజను, రెండోది దగ్గర విజను, మూడోది కలర్ విజను, నాలుగోది ఫీల్డ్ ఆఫ్ విజన్. ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే మనం చూస్తున్నా కూడా, ఇప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నా కూడా మీకు సరౌండింగ్ ఎవరు ఉన్నారు, ఏమున్నాయనేది తెలుస్తుంది. ఈ గ్లకోమాలో ఏమవుతుందంటే ఈ ఫీల్డ్ ఆఫ్ విజన్ పోతుంది. మీకు దూరాన్ని క్లియర్గా ఉంటుంది, దగ్గరది క్లియర్గా ఉంటుంది, కానీ చాలామంది ఫీల్డ్ ఆఫ్ విజన్కి పోయేసరికి వాళ్ళకి తెలియదు. పొరపాటున కింద పడ్డము, కింద సరిగా చూసుకోపోవడము, లేదా సైడ్ నుంచి ఎవరైనా పలకరించినా ఆ మనిషి కనిపించకపోవడము, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గ్లకోమా టెస్టింగ్ చేయాలి. సెకండ్, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న లేదా తాతగారు లేదా అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు వీళ్ళు ఎవరికైనా ఉంటే గ్లకోమా, వాళ్ళు ఖచ్చితంగా టెస్టింగ్ చేసుకోవాలి. టెస్టింగ్లో ఫస్ట్ కంటి ప్రెషరు, సెకండ్ నరము, థర్డ్ విజువల్ ఫీల్డ్ టెస్టింగ్. ఈ మూడిట్లో అబ్నార్మాలిటీ ఉంటేనే లేదా డీవియేషన్ ఫ్రమ్ నార్మల్ ఉంటేనే దాన్ని గ్లకోమా అంటారు. అప్పుడు ఆ మనిషి కొన్ని మందులు వాడాల్సి వస్తుంది. మన బీపీ ఎలా అయితే ఉంటుందో దానికి మనం మాత్రలు ఎలా వేసుకుంటామో కంట్రోల్ కోసం, కంటి ప్రెషర్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి కోసం ఈ మందులు అనేది వాడాలి. మందుల్లో 3-4 రకాలు ఉంటాయి. మొదటిగా మీ డాక్టర్ ఇచ్చేది ఫస్ట్ లైన్ ఆఫ్ థెరపీ, ఒక మందు స్టార్ట్ చేస్తారు. అది 2 వారాల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారు, మీ ప్రెషర్ ఎలా ఉంది, మీ ప్రెషర్ నార్మల్ ఉందా లేదా. ఇప్పుడు అందరూ ఎందుకు ప్రెషర్ అంటున్నారంటే కంట్లో ఒక విధమైన ప్రెషర్ ఉంటుంది, అది 10 నుంచి 20 మిల్లీమీటర్ ఆఫ్ మర్క్యూరీలో మెయింటైన్ అవ్వాలి. 20 మిల్లీమీటర్ ఆఫ్ మర్క్యూరీ దాటింది అంటే 25, 26 ఈ లోపల నరం మీద, ఈ వెసిల్స్ మీద, ఇక్కడున్న వెసిల్స్ మీద ఆ ప్రెషర్ పడి బ్లడ్ సప్లై అనేది నరానికి ఆగిపోయే ఛాన్స్ ఉంది, ఆర్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. బ్లడ్ సప్లై ఎప్పుడైతే తక్కువ అవుతుందో నరం మెల్లిగా చనిపోవడం మొదలెడుతుంది. ఈ చనిపోయినప్పుడు మీకు ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క ఫీల్డ్, సుపీరియర్ అంటే పై ఫీల్డ్, ఇన్ఫీరియర్ అంటే కింద, సైడ్, ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ఏరియా బట్టి. సో మనం ఆ ప్రెషర్ని నార్మల్కి తెస్తే ఈ వెజల్స్ మీద ఒత్తిడి అనేవి ఉండవు. అప్పుడు నరానికి కరెక్ట్గా బ్లడ్ సప్లై రీచ్ అయ్యి అది హెల్తీగా ఉంటుంది. ఈ మందుల్లో మొదటి రకాలు ఫస్ట్ లైన్ ఆఫ్ థెరపీ రోజుకు ఒకసారి వేసుకోవడము, రెండో మందు ఉంటుంది అది 2 సార్లు వేసుకోవడము జరుగుతుంది. అలా 4 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. సపోజ్ ఈ 4 మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా మనకి ప్రెషర్ కంట్రోల్లో లేకపోతే ఆ పర్సన్కి సర్జరీ చేసి ప్రెషర్ని కంట్రోల్ చేస్తారు. ఈ 4 మందుల్లో ఒక మందు కేవలం మనకి హార్ట్ ప్రాబ్లం, ఆస్తమా ప్రాబ్లం ఇలా ఉంటే వాడకూడదు. దానికి మీ డాక్టర్కి మీరు చెప్పడం ముఖ్యం. అంటే నాకు గుండె ప్రాబ్లం ఉంది సార్, లేదా నాకు ఆస్తమా ఉంది అని మీరు ఆయనకు చెప్పడం ముఖ్యం. ఎందుకంటే అప్పుడు ఆయన ఆ మందు టిమలాల్ అనే మందుని ప్రిస్క్రైబ్ చేయరు. ఈ టిమలాల్ అనే మందు వేసుకుంటే మనకి కంటికి ప్రెషర్ తగ్గుతుంది, కానీ అది అబ్జార్బ్ అయినప్పుడు కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, కొంతమందికి గాలి తీసుకోలేకపోవడము ఇట్లాంటివి జరుగుతాయి. సో ఖచ్చితంగా మీరు మీ హిస్టరీ అనేది డీటెయిల్డ్గా చెప్పడం ముఖ్యం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలామంది ఈ గ్లకోమా ఎందుకు వస్తుంది సార్, మాకెప్పుడు మేము ఏమైనా చేస్తే వస్తుందా లేకపోతే దేనివల్ల వస్తుందా అని అడుగుతారు. ఈ గ్లకోమా అనేది ఒక పర్టికులర్ రీజన్ వల్ల అయితే రాదు. జనరల్గా జెనెటిక్గా ఉంటే వస్తుంది. రెండోది కొంతమందికి కొన్ని అలవాట్లు ఉండడం వల్ల, ఇది రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే పొద్దున్నే ఎక్కువ నీళ్లు తాగేవాళ్ళు, అంటే అరౌండ్ 1.5 to 2 లీటర్స్ నీళ్లు తాగుతారు కొంతమంది. వాళ్ళకి అంటే
హెల్త్ బాగుండాలనో లేకపోతే కొంచెం మోషన్ ఆర్ టాయిలెట్ ఫ్రీగా వెళ్ళడానికి కోసం ఎక్కువ తాగుతారు పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఈ గ్లకోమా తొందరగా రావడం జరిగింది. సో ఆ రీసెర్చ్లో తేలింది, బట్ అందరిలో కంక్లూజివ్ కాదు. బెస్ట్ ఈజ్ టు అవాయిడ్ డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్ అర్లీ ఇన్ ద మార్నింగ్. కొంచెం 7-7:30 తర్వాత ఒక 2 గ్లాస్తో లేదా 200 ml వాటర్తో స్టార్ట్ చేయండి. వెంటనే ఒకటేసారి 1 లీటర్ 2 లీటర్స్ తాగడం చేయకండి. సెకండ్, కొంతమందికి యోగా చేసే అలవాటు ఉంది. ఆ యోగాలో శీర్షాసన చేయడంతో కూడా రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ గ్లకోమా వాళ్ళల్లో రావడం ఎక్కువగా ఉంది అని. అది కూడా అందరిలో కాదు, వాళ్ళ జెనెటిక్ మేకప్ బట్టి ఉంటుంది. సో ఒక పర్టికులర్ రీజన్ వల్ల ఈ గ్లకోమా వచ్చింది లేదా వస్తుంది అని చెప్పడానికి లేదు. ప్రతి మనిషి 40వ ఏట దాటిన ప్రతి మనిషి దయచేసి ఈ టెస్టింగ్లు చేసుకుని మీకు ఉందో లేదో, జస్ట్ లైక్ షుగర్, బీపీ, థైరాయిడ్ ఎలా చెక్ చేయించుకుంటారో కంట్లో ఇది ఖచ్చితంగా చెక్ చేయించుకోండి మీ దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి.